బ్యాక్ టు మై ఛానల్ రేణు ముచ్చట్లు. ఇవాళ ముచ్చట ఏంటి అంటే సత్యనారాయణ స్వామి కథ అయితే చెప్పించుకుంటున్నాం అనమాట. ఇంకా ఒడి బియ్యం కూడా పోసుకుంటున్నాము. సో మీకు చెప్పినట్టే నెక్స్ట్ రాఖీ తర్వాత నెక్స్ట్ వీడియో అనమాట. వదిన వాళ్ళు ఆ రోజు స్టే చేశారు ఇంట్లోనే. ఇంకా పొద్దున్నే లేచేసి ఇంకా కథపీటకి పసుపు ఇంకా అవన్నీ రాసేసి ఇంకా బొట్లు అయితే పెట్టేస్తున్నారనమాట. మీన్ వైల్ నేను ఇంకా ఫ్రెష్ కాలేదు కాబట్టి నేను ఓన్లీ వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా నైటే మేము తులసమ్మ వారికి కూడా చీర కట్టి రెడీ చేసాము. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఎంత బాగా వచ్చిందో అమ్మవారు అయితే. చూస్తున్నారు కదా ఇక్కడ పింక్ శారీలో అమ్మవారు అయితే చాలా మంచిగా కనిపించింది అనమాట. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి అయితే వచ్చేసినాను. ఇంకా అప్పటి వరకు వదిన వాళ్ళు కథపీటకి బొట్టు పెట్టేసి పూలు మామిడాకులు అవన్నీ పెట్టేసారు అనమాట. వదిన వాళ్ళైతే అన్నీ సెట్ చేసి పెడుతున్నారు. ఇంకా నేనైతే ఇక్కడ ముగ్గు వేస్తున్నాను అనమాట, కొంచెం ఇట్లా క్లీన్ చేసి. ఎందుకంటే కథపీటని ఇక్కడ పెడతామన్నమాట. సో కథపీట అమ్మవారు, ఇంకా తులసి అమ్మవారు, ఇంకా వరలక్ష్మి అమ్మవారు అని ఇట్లా ముందే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా మేమందరం రెడీ అయిపోయినామండి. ఇంకా ప్రసాదం కోసం అయితే పూరి హల్వా రెడీ చేసేసాను. ఇంకా రవ్వ చక్కెర ఇంకా బాదం అవన్నీ వేసి కూడా ప్రసాదం కోసం ఇది కూడా రెడీ అయిపోయిందనమాట. అన్నీ కలిపి రెడీ అయితే పెడుతున్నాను అనమాట. పంచామృతం కూడా రెడీ చేసి అన్నీ రెడీ చేసి అయితే పెట్టాము. ఇంకా మొత్తం లుక్ ఎట్లుంటుందో ఒకసారి మీరు చూడవచ్చు. వరలక్ష్మి అమ్మవారు, తులసి మాత, ఇంకా సత్యనారాయణ కథ అనమాట. ఇంకా మా అన్న వదిన వాళ్ళు బట్టలు అయితే తెచ్చేసారు అనమాట. బియ్యము బట్టలు అన్నీ తెచ్చి రెడీగా అయితే ఉన్నారనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రేణు ముచ్చట్లు. గైస్ ఇవాళ అయితే మన ఇంట్లో అయితే కథ ఉంది. సో అందరినీ పెడతానండి. మళ్ళీ 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 సో అలా అక్క గాజులు వేసుకుంటున్నా ఈడ చిన్న అత్తుంది. ఆడెంతగానో కథ అవుతుంటే ఇక్కడ గేమ్ ఆడుతుంది. బేబీ గర్ల్ అంట. ఇగో చూడండి, బయట టెంట్ కూడా వేసేసినారు. ఇగో వస్తున్నారు, బయట అంతా టెంట్ వేసేసినారు. ఉంచుతున్న మంచిగా లేక మనం బయటకి వెళ్తాం. ఇంక ఇక్కడ చూసారు కదా మా చిన్నోడు నేను వ్లాగ్ చేస్తా అని చెప్పేసి ఇంకా ఫోన్ పట్టుకొని వాడు వ్లాగ్ చేయడం స్టార్ట్ చేసిండు అనమాట. ఇంక ఇక్కడ అంతా రెడీగా అయిపోయింది. నాకు బియ్యం పోసి తెచ్చారు అన్న వదిన వాళ్ళు. ఇంకా బట్టలు అన్నీ ఇక్కడ రెడీ చేసి అరేంజ్ చేసి పెట్టారనమాట. ఇంకా మీన్ వైల్ నేను రెడీ అయిపోయినాం కదా. సో అత్తమ్మ కూడా బియ్యం పోసుకుంటుంది. నేను అత్తమ్మ ఇద్దరము 5 years అయితే కంప్లీట్ అయినాయి అనమాట మాకు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేను అందరికైతే పసుపు పెడుతున్నాను అనమాట. ఎవరైతే ఉన్నారో అందరూ వాళ్ళకైతే పసుపు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా నేను కూడా పెట్టుకుంటున్నాను అనమాట. కంపల్సరీ ఇంకా బియ్యం పోసుకుంటున్నాం, కథ మీద కూర్చుంటున్నాం అంటే కంపల్సరీ పసుపు అయితే ఉండాలి. పసుపు కాళ్ళకి లేనిదైతే అది ఇన్కంప్లీట్ అనమాట. నువ్వు ఎందుకొని ఇంకా మేము అందరం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎందుకు వెయిటింగ్ అని అంటే అత్తమ్మ వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళ అన్న వదిన వాళ్ళు కూడా బియ్యం తెస్తారు కదా, వాళ్ళు ఇంకా తేలేదు. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అంతవరకు మా అన్న వదిన వాళ్ళు సరే పసుబొట్టు ఇస్తామని చెప్పేసి వాళ్ళ తరఫు నుంచి పసుబొట్టు అయితే అందరికీ ఇస్తున్నారనమాట. పసుబొట్టు ఇంకా పసుపు కూడా పెడుతున్నారు అందరికీ. ఇంతలోపే ఇంకా అందరూ రావడం స్టార్ట్ అయింది మెల్లగా. ఒక్కొక్కరు మా వదిన వాళ్ళ అత్తమ్మ అంటే మా పెద్దమ్మ ఇంకా అందరూ వస్తున్నారు అనుకోండి. ఇంకా అందరికీ పసుబొట్టు ఇంకా ఇచ్చి అన్నీ అయితే చేస్తున్నాం అన్నమాట.
ఇప్పుడైతే ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే చూద్దాము. బయట అయితే అరేంజ్ చేసి పెట్టేసారు అనమాట అన్న ఇంకా వీళ్ళందరూ. సో ఎవ్రీ ఇయర్ మేము ఒక మనిషిని పెట్టి అయితే వండిపిస్తాం అనమాట. కానీ ఈ ఇయర్ కుదరట్లేదని చెప్పేసి ఇంకా బయట క్యాటరింగే ఇచ్చేసాము. ఫుడ్ మాత్రం చాలా బాగుందండి, టేస్టీ ఫుడ్ అయితే ఇచ్చారు. ఇంకా తెలిసిన వాళ్ళు ఉండే అనమాట, వాళ్ళతోటైతే చేపించుకున్నాము అరేంజ్మెంట్స్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా ఇద్దరు వదినలు అయితే పసుబొట్టుకి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారనమాట. యాక్చువల్గా నేను వరలక్ష్మి వ్రతం రోజు రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తానన్నమాట పసుబొట్టుకు వచ్చిన వాళ్ళకి. సో ఎలాగో వరలక్ష్మి వ్రతం తర్వాత థర్డ్ డే పూజ చేయించుకుంటున్నాం కదా. సో ఈరోజు చాలామంది అంటే పెద్దమ్మలు ఇంకా పిన్నిలు వాళ్ళందరూ వస్తారు కదా. సో వాళ్ళకు కూడా పసుబొట్టు ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఈసారి రిటర్న్ గిఫ్ట్స్ అనేటిది ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను అనమాట. 50 అలా తీసేసుకున్నాను. బ్యాగ్స్ ఇచ్చానమాట. ఇప్పుడు వదిన చేతిలో బ్యాగ్ ఉంది కదండి, సో ఆ బ్యాగ్ అనమాట, జూట్ బ్యాగ్. దాంట్లో ఇంకా ఏమంటారు ఇది తమలపాకు, పండు, ఇంకా నేను కొన్ని ఏమంటే పసుపు కుంకుమ కొంచెం గిన్నెలు ఉంటాయి కదండి 20 రూపీస్ది, అది కూడా రిటర్న్ గిఫ్ట్ తెచ్చానమాట. అది ఇంకా బ్లౌజ్ పీస్, కర్చీఫ్, ఇలా అన్నీ అయితే సెగ్రిగేట్ చేసి రెడీ చేస్తున్నారనమాట. నేను ఆల్రెడీ పసుబొట్టు రోజు అయితే కొన్ని ఇచ్చినాను. ఇప్పుడైతే వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వాలని నేనైతే డిసైడ్ అయిపోయాను అనమాట. ఇంకా పంతులు కూడా వచ్చేసిండు. ఇక మేము ఇంకా బియ్యం పోసుకునేది ఆలస్యం అనమాట. సో ఇక్కడైతే అంతా రెడీ అవుతుంది. ఫస్ట్ అత్తమ్మకైతే బట్టలు పెడుతున్నారు. అత్తమ్మకు పెట్టిన తర్వాత ఇంకా నాకు పెడతాను అని చెప్పేసి వదిన వాళ్ళు అన్నారనమాట. సో ఫస్ట్ బట్టలు పెట్టేస్తే కట్టుకొని రావడానికి టైం పడుతుంది కదా. సో అందుకోసమే ఫస్ట్ ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ కానీ అని చెప్పేసి ఇక్కడైతే ఆ ప్రాసెస్ అవుతుంది. పెద్ద బాబాయ్ ఇంకా పెద్ద పిన్ని ఇద్దరైతే కలిసి అయితే బట్టలు పెట్టారనమాట అత్తమ్మకి. ఇంకా అవి కట్టుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ నాకు కూడా పెడతారు సైమల్టేనియస్గా. ఇంకా కట్టుకొని వచ్చిన తర్వాత బియ్యం అనేది పోస్తారనమాట. ఇంకా ఈ శారీ ఇంకా అత్తమ్మ ఇష్టంతో కొనుక్కుంది. ఈ శారీ షాపింగ్ చేసినాము. ఆ వీడియో అయితే లేదండి, షాపింగ్ వీడియో అయితే నేను తీయలేదు. సో శారీ అయితే చాలా బాగుందన్నమాట అత్తమ్మకైతే. కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే అత్తమ్మ వాళ్ళు కట్టుకొని వస్తామని పోతుంటే ఇంకా మా వదిన వాళ్ళు ఏంటంటే నాకు ఎట్లాగో బియ్యం పోస్తారు కదా, సో ఫస్ట్ అత్తమామకి కూడా బట్టలు పెట్టాలి. సో అందుకోసమే ఇక్కడ మా అన్న ఇంకా అత్తమ్మ మామయ్యకి బట్టలు పెడుతున్నారనమాట. అంటే ప్రాసెస్లో ఫస్ట్ వీళ్ళకి పెట్టేస్తే నెక్స్ట్ నాకు కంటిన్యూ చేయొచ్చు అనేసి ఇంకా మా అన్న వదినే ఫస్ట్ అనేది ఇక్కడ అత్తమ్మకి ఇంకా మామయ్యకి అయితే బట్టలు పెట్టేస్తున్నారంట. మా సైడ్ ఏంటంటే అండి, ఇప్పుడు నేను బియ్యం పోసుకుంటున్నాను అనుకోండి, మా అత్తమ్మకి మామయ్యకి ఇంకా మా ఆడపడుచులకు కూడా బట్టలు అనేది పెడతారనమాట. అంటే ఎప్పుడు బియ్యం పోసుకున్నా సరే ఈ ప్రాసెస్ అనేది అయితే ఉంటుంది కంపల్సరీ. సో ఇక్కడైతే ప్రాసెస్ అయితే అవుతుంది, చూడొచ్చు ఒకసారి మీరు. ఇంక ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ నాకు కూడా బట్టలు పెడుతున్నారనమాట. ఫస్ట్ తాంబూలం ఇస్తారు, అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే తమలపాకు వక్క అనమాట. అది ఇచ్చిన తర్వాత బట్టలు పెట్టేస్తారనమాట. సో ఆ ప్రాసెస్ అయితే నాకు కూడా చేస్తున్నారు, మీరు కూడా చూడొచ్చు. నేను చెప్పాను కదండి మా ఆడపిల్లలు కూడా బట్టలు పెడతారని చెప్పేసి. సో ఇక్కడ ఆ ప్రాసెస్ కూడా కంటిన్యూ అవుతుందన్నమాట. అంటే టైం వేస్ట్ కాకుండా మేము బట్టలు మార్చుకొని వచ్చే వరకల్లా ఇక్కడ ఏదైతే రిమైనింగ్ ప్రాసెస్ ఉంటుందో అది కంప్లీట్ చేస్తున్నాం అనమాట. ఇంకా మా పిల్లలకి కూడా వాళ్ళకు కూడా పెడతారు. సో అదంతా ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతుంది, మీరు చూసేయండి ఒకసారి.
ఇల్లు అయితే అందరితోటి నిండిపోయిందనమాట. చూస్తుంటే ఎంతో ముచ్చట అనిపిస్తుంది. ఇట్లా ఫంక్షన్ అయినప్పుడు అందరు ఉంటే ఎంతో మంచిగా అనిపిస్తుందండి. ఇంకా నెక్స్ట్ మా అత్తమ్మ వాళ్ళ బియ్యం పోషుడు కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది, చూసేయండి. ఇక్కడ పిన్ అయితే బియ్యం పోయడం స్టార్ట్ చేసేసింది. ఇంకా యాక్చువల్గా మా అత్తమ్మకైతే 5 బ్రదర్స్ అనమాట. ఒక అన్నయ్య ఇంకా 4 తమ్ముళ్ళు అనమాట. సో ఇక్కడ పిన్ని వాళ్ళు కరెక్ట్గా సరిపోతారు 5 బియ్యం పోయడానికి. యాక్చువల్గా బియ్యం పోయాలంటే కంపల్సరీ 5 మెంబర్స్ అన్న ఉండాలన్నమాట. సో ఇక్కడ పిన్ని వాళ్ళందరూ అయితే కరెక్ట్గా సరిపోతారు. సో ఇక్కడ ఒకరెనకొకరు అయితే అత్తమ్మకైతే బియ్యం పోస్తున్నారు. ఇంకా అత్తమ్మ పక్కకి వదిన కూర్చుందనమాట. ఇంకా నా పక్కకేమో సౌమ్య కూర్చుంది. సైమల్టేనియస్ నాకు కూడా అక్కడ ప్రాసెస్ అవుతుంది అనమాట బియ్యం పోయడము. ఫస్ట్ అత్తమ్మకి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ నాకు స్టార్ట్ చేయవచ్చు అని అట్లా చేస్తున్నారు. ఇంక ఇక్కడ మంగళారతి కూడా పాడేస్తున్నారు అనమాట. వచ్చిన కింద ఆడ ఇన్నే ఉన్నాడు బయట. మంచిగా చేయాలి, లేకుంటే పసంద్ అయితే పుల్లర్ వేయాలి. నెక్స్ట్ నాకు కూడా బియ్యం పోయడం స్టార్ట్ చేసారు ప్రాసెస్. సో కంపల్సరీ ఇట్లా దండలు అయితే తీసుకొస్తారనమాట, పూల దండలు ఒకరినొకరు వేసుకోమని చెప్పేసి. అప్పుడైతే చాలా అంటే ముచ్చట అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇట్లా టవల్స్ వేసారు కదండి, ఇట్లా టవల్స్లో చూసి ఇంకా బియ్యం అయితే పోస్తారనమాట. సో యాక్చువల్గా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఇద్దరికి పోస్తారనమాట, అంటే హస్బెండ్కి వైఫ్కి ఇద్దరికి పోస్తారు బియ్యము. కానీ మా సైడ్ ఏంటంటే అంటే అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే ఓన్లీ నాకే పోస్తారనమాట బియ్యము. హస్బెండ్కేమో ఏం లేదు, ఒక పండ్లు స్వీట్ పెట్టేసి ఒట్టి ఇట్లా చూపించి బియ్యాన్ని నాకు పోస్తారనమాట. సో ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ మా వదిన చేస్తుంది. సో మీరు చూసేయచ్చు ఒకసారి ఇక్కడ. ఇక్కడైతే మంగళారతులు ఇచ్చేస్తున్నారనమాట. సో కంపల్సరీ బియ్యం పోసిన తర్వాత ఇట్లా మంగళారతులు అయితే ఇవ్వాలన్నమాట. ఇంకా మీరు చూసారు కదా మా పిన్ని అయితే పాట పాడింది. సో ఈ ప్రాసెస్ అయిపోయాక మంగళారతులు ఇచ్చిన తర్వాత బియ్యం అనేది దించుకుంటారనమాట. అంటే ఇప్పుడు మా ఆడపడుచు నా బియ్యం అనేది దించుకుంటుంది. అంటే సౌమ్య పక్కన కూర్చుంది కదండి, సో సౌమ్య నాకు బొట్టు పెట్టేసి ఇంకా బియ్యం అనేది
దించుకుంటారనమాట. అంటే మనము తీసుకుంటాము. సో ఇక్కడైతే చూడొచ్చు మీరు, సౌమ్య అయితే ఇట్లా బొట్టు పెట్టేసి ఇంకా బియ్యం అనేది దించేసుకుంటుంది. ఇంకా అత్తమ్మ ఇక్కడ ఏంటంటే బియ్యం పోసుకున్నాం కదా, సో పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మంచిదని చెప్పేసి అందరికైతే కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటుంది అనమాట. నా ప్రాసెస్ కూడా అయిపోయిన తర్వాత, అంటే నాకు బియ్యం పోసిన తర్వాత కూడా నేను కూడా ఇలా అందరి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. కానీ ఇక్కడ ఫస్ట్ కథ మీద కూర్చోవాలి కాబట్టి డైరెక్ట్గా బియ్యం పోసిన తర్వాత ఇక్కడ కథ దగ్గరికి అయితే కూర్చున్నాం అన్నమాట. పంతులు గారు వచ్చి చాలాసేపే అయ్యింది. మా కార్యక్రమాలు ఏవైతే ఉంటే అన్నీ అయిపోయినాకనే ఇంకా కథ మీద అయితే కూర్చున్నాం అన్నమాట. నేను దేవుడికి మొక్కుకున్నా అనమాట. ఎవ్రీ 5 yearsకి నేను ఇట్లా కథ చెప్పించుకొని బియ్యం పోసుకొని కథ చెప్పించుకుంటానని చెప్పేసి. సో నాకు 5 years కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి ఇలా బియ్యం పోసుకొని అయితే కథ చెప్పించుకుంటున్నాను అనమాట. ఇంట్లో కూడా దేవుడి సత్యనారాయణ స్వామి కథ చెప్పించుకుంటే అంత శుభం జరుగుతుందని చాలామంది చెప్తారండి. అది నిజమే. మంచి పాజిటివ్ వైబ్స్ అనేటివి వస్తాయన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ సౌమ్య ఇంకా షణ్విక అయితే పసుబొట్టు అయితే ఇస్తున్నారు. నేను ఇక్కడ కథ మీద కూర్చుంటే బ్యాక్ సైడ్ ఏవైతే ఉంటాయో అవన్నీ మా వదిన వాళ్ళైతే చూసుకున్నారనమాట. అంటే వచ్చిన వాళ్ళకి పసుబొట్టు ఇవ్వడము, ఇంకా ఏమన్నా కావాలంటే అందజేయడము అవైతే చేస్తున్నారు. ఇంకా చూడొచ్చు ఇక్కడ కథ స్టార్ట్ అయిపోయింది. ఇంకా కొబ్బరికాయ ఇస్తుంటే ఇంకా వెనక మా పిన్ని ఇంకా మా వదిన అయితే ప్రసాదానికి కూడా రెడీ చేసేస్తున్నారనమాట. పంతులు గారు అయితే కథ అయితే మంచిగా చెప్పిండండి. ఫాస్ట్గా కాకుండా మెల్లగా అయినా మంచిగా చెప్పిండు. మీన్ వైల్ ఇక్కడైతే వర్షం పడ్డదనమాట. సో ముందే మేము ప్లాన్ చేసుకున్నాం లోపలైతే షిఫ్ట్ చేసేయాలి వర్షం పడితే అని. సో లంచ్ అంతా మొత్తం లోపల సెలార్లో అయితే షిఫ్ట్ చేసినాం అనమాట. సో ఇక్కడైతే అట్టిపండుతోటి స్వామివారికి హారతి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ వదిన రెడీ చేసింది. సో అదైతే పంతులు గారికి ఇచ్చాము. సో దాన్ని కూడా కొంచెం రెడీ చేసి ఇస్తున్నారనమాట దేవుడికి హారతి ఇవ్వనీకి అనమాట. చూసేయండి ఇక్కడైతే. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము, శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. నారాయణ అక్షరం పరం బలం నారాయణ మహాజయ పరాత్మనం నారాయణ వరః. ఓం రాజాధిరాజాయ ప్రోక్షణే సాహినే నమో విజయ వైశ్రవణాయ గురుమహే. समय कामान काम कामाय कामेश्वराय वैश्रवणाय महाराजाय नमः. ओं नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्. सुवर्ण मंत्रपुष्पं समर्पयामि. यानि कानि च पापानि जन्मान्तरितानि जुगानि नानि पुनश्च पदे पदे पापोहं पापकर्माणां त्राहि मां कृपया. పూజ అయితే మంచిగా జరిగింది. ఇంకా స్వామివారికి హారతి కూడా ఇచ్చేసి ఇట్లా ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం అన్నమాట. అంత మంచి జరగాలి, పాజిటివ్ వైబ్స్ తోటి ఇల్లు ఉండాలి, పిల్లలు మంచిగా చదవాలి అని చెప్పేసి స్వామివారికి అయితే మొక్కి అక్షంతలు అయితే సమర్పించి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట. తీర్థ ప్రసాదాలు కూడా తీసేసుకున్నాము. ఇంకా ఇక్కడ అందరూ వచ్చేసి కూడా దేవుడికి మొక్కి ప్రసాదం అయితే తీసుకుంటున్నారు. ఇంకా మీన్ వైల్ మేమైతే అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాం అన్నమాట. పెద్దవాళ్ళ దగ్గర, అంటే అత్తయ్య, మామయ్య, అమ్మమ్మ, ఇంకా పెద్దమ్మలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడ మీరు చూడొచ్చు అందరూ ప్రసాదం అయితే తీసుకొని దేవుణ్ణి అయితే మొక్కుతున్నారనమాట. హాయ్. ఇక్కడైతే మా అత్తమ్మ రాఖీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. అత్తమ్మ రాఖీ పండుగ రోజు వెళ్ళి కట్టలేదు బాబాయ్ వాళ్ళకి, ఎందుకంటే 3rd డేకే ఇక్కడ ఫంక్షన్ ఉంటుంది కదా ఇంట్లో, అందరు వస్తే ఇక్కడ అందరికీ ఒకటేసారి కలిసి కడతానని చెప్పేసి అన్నదన్నమాట. ఇట్లా అందరు ఒక్క చోటు ఉంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది కదండి రాఖీ పండుగ రోజు. యాక్చువల్గా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉంటారనమాట. ఇంకా అత్తమ్మ అందరి ఇంటికి వెళ్ళేసి రాఖీ అయితే కడుతుంది. సో ఈసారి
అందరు బాబాయిలు ఒకటే చోట ఉండి కట్టించుకుంటున్నారనమాట. ఇంకా ఇక్కడ మా ఆయన అయితే హెల్ప్ చేస్తున్నాడు. అంటే నేను చేశానని చెప్పాను కదా రాఖీస్, మళ్ళీ అత్తమ్మ కన్ఫ్యూజ్ అవుతుంది అని చెప్పేసి ఒక్కొక్కటి తీసిస్తున్నాడు అనమాట. తీసిస్తే ఇంకా మా అత్తమ్మ అందరికీ రాఖీ అయితే కడుతుందన్నమాట. సో మా ఇంట్లో ఇవాళ 2 సెలబ్రేషన్స్ అనమాట. ఒకటి స్వామివారి పూజ అవుతుంది, ఇంకా రాఖీ సెలబ్రేషన్స్ అనమాట. సో ఇట్లా అందరి ఇంట్లో ఉంటే ఎంతో ముచ్చటగా అనిపిస్తుందండి, కలకలలాడుతుంటుంది అనమాట ఇల్లు. ఇంకా నెక్స్ట్ డే ఒక ఈవినింగ్ కల్లా ఇంకా అందరు ఎవరి దాళ్ళు అక్కడ వెళ్ళిపోయే వరకల్లా సైలెన్స్గా అయిపోయిందనమాట మా ఇల్లు అయితే. ఇంకా మా బాబాయ్ పిల్లలు భవానీ ఇంకా రుత్విక కూడా ఇక్కడే రాఖీ కట్టారనమాట, వాళ్ళ అన్నయ్యలకి ఇంకా వాళ్ళ పెద్దనాన్న వాళ్ళకి. సో చూడొచ్చు మా ఇంట్లో అయితే సెలబ్రేషన్స్ అనమాట. మార్నింగ్ స్వామివారి పూజ, ఇంకా ఇప్పుడు రాఖీ సెలబ్రేషన్స్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలాగే నవ్వుతూ సందడితో అయితే మా ఇల్లు అయితే నిండిపోయిందనమాట. నెక్స్ట్ అయితే ఫోటో సెషన్ అనమాట. సో ఇంత రాఖీ సెలబ్రేషన్స్ ఇవన్నీ చేసుకున్నప్పుడు ఫోటో అయితే దిగాలి కదా. సో అందుకోసమే అందరు కూర్చొని ఇట్లా ఫోటో అయితే దిగుతున్నారనమాట. ఇవన్నీ స్వీట్ మెమొరీస్ అండి. ఎప్పుడైనా గుర్తు చేసుకున్నప్పుడు మనం ఈరోజు అరే ఇలా చేసుకున్నాం కదా అని అయితే గుర్తుండిపోతాయి అనమాట. ఇక్కడ మా అత్తమ్మ పిన్నిలకు కూడా రాఖీ కట్టింది. వీడియోస్ అయితే లేవన్నమాట. సో ఫొటోస్ ఉన్నాయి, ఆ ఫొటోస్ని ఇలా కంబైన్ చేసి వీడియో అయితే చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ మా అత్తమ్మ వాళ్ళ మేనల్లుళ్ళకైతే రాఖీ కడుతుందనమాట. ఎక్కువ మా బాబాయిలకైతే అందరు మగపిల్లలే అనండి, ఒట్టి ఇద్దరే ఆడపిల్లలు. మీరు చూపించాను కదా ఇక్కడ భవానీ రుత్విక వాళ్ళిద్దరే ఆడపిల్లలు అనమాట, మిగతా వాళ్ళందరూ మగపిల్లలే. సో వీళ్ళందరూ బాయకి ఎప్పుడు రాఖీ కడుతుందా అని అయితే ఎదురు చూస్తారనమాట. మా అత్తమ్మ పేరు లలిత, కానీ బాయక్క అని కూడా పిలుస్తారనమాట వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్. సో అందరూ పెద్దల కాడ నుంచి పిల్లల వరకు అందరూ ఎదురు చూస్తారనమాట బాయక్క ఎప్పుడు వచ్చి రాఖీ కడుతుంది అని చెప్పేసి. సో అంత ఇష్టము మా అత్తమ్మ అంటే అందరికీ. మా అత్తమ్మ కూడా అట్లాగే అందరితోటి ప్రేమగా మాట్లాడుతుంది. సో ఇక్కడ అయితే పిల్లలు ఎంతో ఇష్టంగా అయితే రాఖీ కట్టించుకుంటారనమాట. మా చిన్నత్తమ్మ రాఖీలు కూడా మా అత్తమ్మనే కట్టేస్తుంది. మా చిన్నత్తమ్మ మార్నింగ్ రాలేకపోయింది అనమాట మా ఫంక్షన్కి, వేరే ఫంక్షన్ ఉండే వాళ్ళు అక్కడికి వెళ్ళిరు. సో ఈవినింగ్ జాయిన్ అయిపోయిందనమాట. మీరు చూస్తారు ముందు ఫొటోస్ ఉంటాయి, ఒకసారి మీరు చూడొచ్చు. సో ఇక్కడ అందరూ ఎవరైతే వచ్చిరో మా ఫంక్షన్కి దేవుని దర్శనం చేసుకొని ఇంకా భోజనం చేసుకొని ఇంకా మెల్లగా ఒక్కొక్కరైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారనమాట. ఇవాళైతే మా ఇల్లు మొత్తం సందడితోటైతే నిండిపోయిందండి. అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అనమాట. ప్రతి ఒక్కరికి పిలిచినందుకు అందరైతే వచ్చారు. ఇంకా ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే మీరు చూడొచ్చు. ఇవన్నీ మెమరీస్ ఉండాలని చెప్పేసి అయితే అందరం ఫొటోస్ అయితే దిగాము. అమ్మమ్మతోటి ఇంకా వదినే వాళ్ళతోటి ఇంకా అత్తమ్మ వాళ్ళందరితోటి అయితే ఫొటోస్ దిగామన్నమాట. సో లాస్ట్ మా ఫ్యామిలీ పిక్చర్ కూడా ఉంటుంది. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సరికొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ బాయ్ మరి.